2025 సెప్టెంబర్ మాసానికి గాను మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. బుధగ్రహ అనుకూలత వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉంటారు. విదేశీయానం చేస్తారు. శుభవార్తలను వింటారు. మరియు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన మంచి ధనలాభాన్ని పొందుతారు. ఇక ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఉన్నతి అనేది లభిస్తుంది. మంచి ఆదాయ మార్గాలు అనేవి కనిపిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే వృత్తిరీత్యా చేస్తున్నారో వారికి మంచి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ మాసంలో మిథున రాశి వారి యొక్క సంతాన, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను వింటారు. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత కనిపెడుతుంది. మరియు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా నెలకొంటుంది. ఇక వృత్తి వ్యాపారాలందు అనుకూలత ఉంది. అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. పాత బాకీలు కూడా వసూలవుతాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. ఇక సంతానం కూడా స్థిరత్వం పొందడం వలన ఆనందం చెందుతారు. నూతన పరిచయాలు కూడా లాభిస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన అనేది కలుగుతుంది. ఇక ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలను పొందడానికి మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఆయన యొక్క దర్శనం మరియు పంచామృత అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం.